పోలవరం నల్లమల్ల సాగర్పై సమర్థ వాదనలు వినిపించండి. ఇది సుప్రీంకోర్టులో ఈరోజు దానిపైన వాదనలు ఉన్నాయి. సో దానిపైన మాట్లాడుతూ ఉన్నాడని చెప్తాను. సుప్రీం న్యాయవాది సింఘ్వికి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్ళి ఆయనతో భేటీ అయిన సీఎం మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది ఫోటోలో. సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న కేసు గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఎన్ఎల్పిపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సోమవారం విచారణకు రానుంది. ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సంఘ్వికి సీఎం సూచించారు. అవసరమైతే అన్ని ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాలంటూ ఆయనకు చెప్పారని చెప్తా ఉన్నాం. ఇది మిగతాది ఒకసారి రెండో పేజీలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే నీటి పంచాయతీ ఇంకా కూడా ఉంది. ఒకవేళ నిజంగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ వాదనలో ఏదైతే ఖచ్చితంగా నెగ్గగలిగితే ఏదైతే రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఎందుకంటే గురు శిష్యుల బంధం, గురువుకు శిష్యుడు ఇస్తున్నటువంటి ఏమంటారు గిఫ్ట్ అని చెప్పేసి ఇంకా తెలంగాణను దారపోస్తూ ఉన్నాడు. స్విచ్ ఇక్కడ ఉంది, లైట్ ఇక్కడ ఉంది, కానీ స్విచ్ ఆంధ్రాలో ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ తెర ముగియాలంటే ఇవన్నీ అవాస్తవాలు, నేను తెలంగాణ కోసమే పనిచేస్తా, తెలంగాణనే నాకు ముఖ్యం అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇవ్వడం చాలామందిని ఆకట్టుకుంది. కానీ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని చెప్పేసి తెలిసేది ఎప్పుడంటే తెలంగాణ ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు అటు చంద్రబాబు నాయుడుతో కొట్లాడి ఖచ్చితంగా తెలంగాణకు సాధించి పెట్టినప్పుడే రేవంత్ రెడ్డి మాటలకు వాస్తవాలని చెప్పేసి ఉంటాయి. లేకపోతే ఇవేదో మీదే పూతలు కూసి తీయటి మాటలు మాట్లాడదు తప్ప దీంట్లో వాస్తవాలు లేవని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. నీటిపారుదల ఇంజనీర్లు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యాయ నిపుణులతో భేటీ, పలు కీలక అంశాలపై చర్చించారు. అనుమతులు లేకుండా నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నుంచి జనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమల్ల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్లో తెలంగాణ సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది, అభ్యర్థించింది. అనుమతులు ఇచ్చిన మేరకే పోలవరం ప్రాజెక్టును స్వరూపం ఉండాలని, విస్తీర్ణ పనులు చేపట్టడం చట్టాల విరుద్ధం అని పేర్కొంది. దీనిపై తెలంగాణ కేంద్రానికి పలు అభ్యర్థనలు తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకోకుండా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును ఫీజిబిలిటీ రిపోర్టు పిఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలిపింది. దీనికి సంబంధించిన ఎటువంటి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అన్ని రిట్ పిటిషన్లో పేర్కొందని చెప్తా ఉంది. డిపిఆర్పై ముందుకెళ్లకుండా చూడాలి. అభ్యర్థనలు చెప్తున్న కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా పోలవరం నల్లమల్ల సాగర్ లింకును సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధపడబోతుందని పిటిషన్లో తెలంగాణ తెలిపింది. డిపిఆర్పై రాష్ట్రం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. ఏపీ నిర్మిస్తున్న లింక్ ప్రాజెక్టులను పర్యావరణం అనుమతులు జారీ చేయకుండా, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబుతోటి అటు నరేంద్ర మోడీకి అవసరం ఇప్పుడు. సో చంద్రబాబు కోసం నరేంద్ర మోడీ అనుమతులు ఇవ్వలేడు అని చెప్తా ఉన్నాడు. అవసరమైతే అనుమతులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. అది ఖచ్చితంగా తెలిసిందే. ఏదేమైనప్పటికీ తెలంగాణ నీటి విషయంలో తెలంగాణలో గతంలో కేసీఆర్ చాలా బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేసిండు. దానికోసం అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు అని చెప్పేసి నిన్న హరీష్ రావు ఒక స్క్రీన్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి కూడా అదే దిశగా వెళ్తే ఇంకా బాగుంటుంది.
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నీటి నుండి విముక్తి కలగాలి. పోలవరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, అటు నల్లమల ఆ ప్రాంతం కూడా బీడులు వారిన భూములే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో నీరు ఖచ్చితంగా అవసరం. ఆ ప్రాంతానికి నీటిని తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయగలిగితే కేసీఆర్ ఏదైతే మల్లన్న సాగర్ కావచ్చు ఇంకా అనేక రిజర్వాయర్ల ద్వారా పేరు తెచ్చుకుందో అదే పేరు రేవంత్ రెడ్డికి చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే మొదట ఏ ప్రాంతానికి అయితే నీరు అవసరమో ఆ ప్రాంతానికి నీరు తరలించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. నీరు తరలించడంలో సక్సెస్ అయితే కానీ అవసరమైన ప్రాంతానికి తరలించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే.